చిన్న సమస్య పెద్ద చికాకు. ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లు సరిపోతాయి. గుండెల్లో మంటగా ఉందని, ఛాతీల్లో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగటం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పుల్లటి తేన్పులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధల అన్నిటినీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతిలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు ఆయుర్వేదం అందించే వైద్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో వ్యక్తి కిందా మీద అయిపోతాడు. ఒక్కోసారి గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె వద్ద ఇబ్బంది కలిగిస్తూ గుండెపోటేమో అనుకునేంత ఆందోళనకు గురిచేస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే యాసిడ్ ఉత్పత్తి జరిగి గ్యాస్లా పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్యను వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఈసోఫీజియల్ రిఫ్లెక్స్, దీన్ని ఊర్ధ్వగత అమ్లపిత్తం అని ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ప్రధానంగా ఇది మనం తీసుకునే ఆహారం సక్రమంగా అరగనప్పుడు, అలాగే లివర్ స్లోగా పనిచేస్తున్నప్పుడు, ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, అలాగే కొంతమందికి అధికంగా కారం గల పదార్థాలు, పులుపు గల పదార్థాలు తరచూ తీసుకునే వాళ్ళకి, అలాగే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మందులు లాంటివి తీసుకోవడం, అలాగే వాళ్ళ ఆహార విహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ ఊర్ధ్వగత అమ్లపిత్తం అనేది రావడం జరుగుతుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటున్నామో, ఆహారం తీసుకున్నప్పుడు ఆ యొక్క అమ్లాలు ఏవైతున్నాయో పైకి బాగా వచ్చేసినప్పుడు వాళ్ళకి చేదుగా, వగరుగా, అలాగే వామిటింగ్ సెన్సేషన్ రావడం, నాజియా రావడం, వాంతులు అవ్వడం, అలాగే వాళ్ళకి అరగకపోవడము, అలాగే చెస్ట్ మీద నొప్పి రావడము, ఇవన్నీ కూడా వాళ్ళకి దాని లక్షణాలు. ఈసోఫేజియల్ ఏరియాలో ఏదైతే ఆ ట్రాక్ట్ ఉంటుందో ఆ ట్రాక్ట్ మండడం లాంటిది జరుగుతుంది. సాధారణంగా వచ్చే అమ్లపిత్తానికి దీనికి తేడా ఏంటంటే, అక్కడ వాళ్ళకి అమ్లాలు ఉన్నప్పటికీ మంట కింద ఉంటుంది, వాళ్ళు పొట్టలోనే మంట కింద ఉంటుంది. వీళ్ళకి బయటికి తన్నడం, వామిటింగ్ అవ్వడం, చాలా రకాలైన రియాక్షన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. ఒకసారి ఊపిరి ఆడకుండా వాళ్ళకి అవ్వడం, అవి వాంతి చేసుకుంటే రిలీఫ్ అవ్వడం లాంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ఒక్కొక్కసారి ఏమన్నంటే ఈ వాల్వులర్ ఏరియా ఒక్కసారి వీక్ అవ్వడం జరిగితే కూడా అది వస్తుందన్నది ఆధునికంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైనా ఉన్నా కానీ దీనికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్స ఉంది. అలాగే దీనికి ఆహార విహారాలు పాటించడం ద్వారా చాలా మటుకు తగ్గించుకోగలుగుతాం. అయితే ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే, చాలామందికి మందులు వాడుతున్నారు, ఎన్ఎస్ఏయిడ్స్, అలాగే రకరకాలైన యాంటీబయాటిక్స్, ఎప్పుడు పడితే అప్పుడు మందులు వేసేసుకోవడం, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులకి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ యాసిడ్ సెక్రేషన్స్ చాలా ఎక్కువైపోవడం, ఎంజైమాటిక్ సెక్రేషన్స్ తక్కువడం, హెచ్ పైలోరస్ లాంటిది రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఆహార విహారంలో జాగ్రత్తలు, ముఖ్యంగా పెరుగు లాంటివి తీసుకోవడము, అలాగే బ్లాండ్ డైట్, అంటే ఎక్కువ పులుపు, ఉప్పు, కారం లేని పదార్థాలు ఎక్కువ తరచు, అంటే వచ్చిన సమయం నుంచి 1-2 వారాలు వాళ్ళు పథ్యంగా ఉంటే కనుక చాలా బాగా తగ్గుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో పథ్యం చేయడం ద్వారానే తగ్గుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పథ్యం చేస్తే కనుక వాళ్ళకి ఈ యొక్క రియాక్షన్ అనేది తగ్గుతుంది. అయితే మరి మందులు వేసుకుంటున్నాం కదా ఎలాగా అంటే కూడా అప్పుడు కూడా పథ్యం చేయాలి వాళ్ళు. కాబట్టి ఏదెలా ఉన్నా దీనికి ప్రత్యేకంగా ఈ చెప్పిన విధానం పాటిస్తే కనుక వాళ్ళకి త్వరగా తగ్గడానికి అవకాశం. ముఖ్యంగా పెరుగులో కొంచెం పంచదార వేసుకుని తీసుకోవడం, ఒకవేళ షుగర్ లేకపోతే పెరుగులో కొంచెం తేనె వేసి తీసుకోవడం మామూలుగా ఉన్న వాళ్ళకి. అలాగే అదే పెరుగులాగానే తీసుకుంటే కూడా చాలా మంచిది. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలను ఇంగ్లీష్లో జీఆర్డీ అని పిలుస్తారు. ఆమ్లపిత్త లక్షణాలను కలిగి ఉంటుంది ఈ వ్యాధి. ఆమ్లపిత్తం తగ్గడానికి ఆయుర్వేదం ఆహార విహారాల్లో తగిన మార్పుల్ని చేసుకోవాలని చెబుతుంది. అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజు నియమిత వేళలోనే తినాలి. పులుపు, ఉప్పు, కారాన్ని బాగా తగ్గించాలి. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించి తీసుకోవటం మంచిది. అల్పాహారంలో ఇడ్లీ, మొలకలు, గ్రీన్ సలాడ్లను తీసుకోవటం మేలు. ఆవు పాలు, ఆవు మజ్జిగల్ని తీసుకోవటం వల్ల పొట్టలో ఇబ్బందులు బాగా తగ్గుతాయి. అప్పుడే పెరుగు చిలికిన మజ్జిగ తీసుకోవటం మంచిది. తాజా మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది.
పెరుగులోని ప్రోబయాటిక్ గుణాలు పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. అలాగే ప్రతిరోజు పరగడుపున ఒక అరటిపండు తినటం వల్ల కూడా గ్యాస్, ఎసిడిటీ బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. మాంసాహారానికి పుల్లటి పండ్లు అంటే నారింజ, నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, టమాటాలకు కాస్త దూరంగా ఉండాలి. ఇక చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క అమ్లపిత్తానికి లేదా అంటే ఊర్ధ్వగత అమ్లపిత్తానికి చాలా మంచి చిట్కాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇళ్లలో శొంఠి దొరుకుతుంది, అలాగే మనకి ఎష్టిమధు అనేది దొరుకుతుంది, అలాగే మనకి అల్లం దొరుకుతూ ఉంటుంది, అలాగే మనకి శతావరి అనే ఔషధం దొరుకుతుంది, పిల్లి పీచర. అయితే ఈ 4 ఔషధాలు సమానంగా తీసుకుని ఒక అర చెంచాడు చొప్పున కొంచెం పెరుగులో కానీ లేదా అంటే మజ్జిగలో కానీ కలిపి మీరు తాగితే కనుక రోజుకి 2 సార్లు చాలా బాగా మీకు రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ శతావరి కూడా దీనికి ఒక అమ్లపిత్తానికి యొక్క వాళ్ళకి ఏదైతే చేదుగా వాళ్ళకి త్రేణుపులు లాంటివి వస్తుందో తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే న్యాచురల్ డ్రగ్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి ఏ విధమైన హాని చేయవు. అలాగే చిత్రకము అనే ఔషధం ఉంటుంది. అది ప్రతిరోజు కాకుండా వారానికి 2 రోజుల చొప్పున ఒక 1/4 టీ స్పూన్ పెరుగులో కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే వాళ్ళకి షిగ్రు అంటే ఏంటి, మనకి మునగ యొక్క పూలు ఉంటాయి, ఆ పూలని పెరుగులో కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందువల్లంటే చాలా మటుకు ఏంటంటే మన ఇంటి చుట్టూ ఉండే పదార్థాల కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కామధూగా రస్ అనేది, లఘుసూత శేఖర్ రస్ అని, అదేవిధంగా కామధూగా రస్తో మళ్ళీ ముత్యంతో కలిపి ఉంటుంది, ప్లెయిన్ అండ్ ముత్యంతో కలిపి. అంటే ఇందులో స్పెషల్గా ఇవ్వడం ఏంటంటే ఈ పిత్త వికారానికిను అమ్ల ఉద్గారానికి రకరకాలైన మందులు చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఏంటంటే భూనింబాది చూర్ణమని, అలాగే భూనింబాది క్వాదమని రకరకాలైన ఔషధాలు. అంటే ఇవన్నీ డైజెస్టివ్ సిస్టమ్ మీదను, యాసిడ్ సెక్రేషన్స్ కోసం కానీ, అలాగే ఎంజైమాటిక్ సెక్రేషన్స్ తగ్గిపోకుండా ఉండడానికి చెప్పడం జరిగింది. ఈ ఔషధాల్లో ఔపత్రిక చూర్ణం అనేది ప్రతిరోజు ఒక అర చెంచాడు చొప్పున పెరుగులో కలిపి తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఇతరత్ర వేరే సమస్యలు ఉంటే కనుక డాక్టర్ని సంప్రదిస్తే 1-2-3 నెలల్లో అంటే ఒక పద్ధతి ప్రకారం వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాల్ని, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయడం, అది కూడా ప్రశాంతంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు లఘుసూత శేఖర రస, శుక్తిస్ మాత్రల్ని, అవిపత్తికర చూర్ణాన్ని డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు వాడుకుంటే గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలు పూర్తిగా తగ్గిపోతాయి.